కేంద్ర సమాచార కమిషన్ గురించి అది ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, దాని లక్ష్యాలు ఏంటి, ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు? హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మనం కేంద్ర సమాచార కమిషన్ గురించి మనం వీడియోలో చూద్దాం. కేంద్ర సమాచార కమిషన్ అనేది సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఏర్పాటైంది. దేని ప్రకారం ఏర్పాటైంది? 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం ఏర్పడింది. ఇది స్వతంత్ర సంస్థ అంటే తనంతట తాను సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఏ సంస్థలైనా స్వతంత్ర సంస్థలే. అందులో కేంద్ర సమాచార కమిషన్ కూడా ఒక స్వతంత్ర సంస్థ. మరియు కేంద్ర సమాచార కమిషన్ ఒక చట్టబద్ధమైన సంస్థ అంటే రాజ్యాంగం ద్వారా కాకుండా పార్లమెంటు ద్వారా కానీ లేదా శాసనసభ ద్వారా కానీ ఏర్పాటు చేసిన ఏ సంస్థలైనా కానీ చట్టబద్ధ సంస్థలే. మరి దీని నిర్మాణం ఎలా ఉంటుంది అంటే ఈ కేంద్ర సమాచార కమిషన్లో ఎవరెవరు ఉంటారు, వీళ్ళని ఎవరు నియమిస్తారు, వీళ్ళ నియామకం ఎలా జరుగుతుంది అనే అంశాలన్నీ కూడా ఈ నిర్మాణంలో ఉంటాయి. మరి ఈ నిర్మాణంలో ఎవరెవరు ఉంటారంటే ఒక ప్రధాన సమాచార కమిషను మరియు 10 మందికి మించకుండా ఇతర కమిషనర్లు ఉంటారు. మరి ఈ కమిషనర్లు ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి గారు నియమిస్తారు. రాష్ట్రపతి గారు తన విచక్షణ నిమిత్తం నియమిస్తారా, లేకపోతే ఎవరైనా సిఫారసు మేరకు నియమిస్తారా అంటే ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక కమిటీ ఉంటుంది. ఆ ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్న కమిటీ సూచించిన పేర్లనే రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్న కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్న కమిటీలో ప్రధానమంత్రి మరియు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మరియు ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడిన కేంద్ర మంత్రి ఉంటారు. అంటే నామినేట్ మీన్స్ ఇక్కడ ప్రధానమంత్రి ఎవరి పేరునైతే సూచిస్తారో ఆ మంత్రి కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. కేంద్ర సమాచార కమిషన్ యొక్క లక్ష్యాలేంటి? పారదర్శకతను పెంపొందించడం, జవాబుదారీతనాన్ని అవలంబించడం. అంటే పారదర్శకతను పెంపొందించడం, జవాబుదారీతనాన్ని అవలంబించడం అంటే ఏమి లేదండి. పారదర్శకత అంటే అర్థమైంది అసలు ఫస్ట్. ఏది చెప్పినా కానీ బహిరంగంగా చెప్పాలి. ఏ విషయాన్ని కూడా దాచకూడదు. ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎవరు? ప్రభుత్వ అధికారులు. అంటే ప్రభుత్వం చేసే ప్రతి పని కావచ్చు, ప్రతి కార్యక్రమం కావచ్చు, తీసుకునే నిర్ణయం కావచ్చు, అవన్నిటి కూడా ప్రజలకు తెలియజేయడమే పారదర్శకత. మరి జవాబుదారీతనం అంటే ఏంటి అంటే ఏ ప్రభుత్వ అధికారి అయినా ఏదైనా ఒక కాంట్రాక్ట్ చేపట్టింది అనుకోండి, ఆ కాంట్రాక్ట్ సంబంధించి చేసే పనులు ఏవైనా కానీ ఆయనే బాధ్యత వహించాలి. అంటే ఏ పని చేసినా కానీ ఈ పని నేనే చేశాను, ఇది మంచైనా చెడ్డైనా కానీ నేనే దానికి బాధ్యత వహిస్తాను అని చెప్పడమే జవాబుదారీతనం. కేంద్ర సమాచార కమిషన్లో ఈ రెండింటిని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర సమాచార కమిషన్. కేంద్ర సమాచార కమిషన్ యొక్క అధికారాలు ఏంటి అంటే సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అప్పీలను స్వీకరించడము, 2 ఫిర్యాదులను స్వీకరించడము, 3 విచారణను చేపట్టడము, 4 క్రమశిక్షణ రహితంగా ఉన్న వాళ్ళపై చర్యలు తీసుకోవడము, 5 నష్టపరిహారం అందించడము. అంటే సమాచార అప్పీలను స్వీకరించడం అంటే ఏమి లేదండి. ఎవరైనా ఫిర్యాదుదారుడు ఏం చేస్తాడంటే తనకు సంబంధించిన సమాచారం కావాలని చెప్పేసి ఒక ప్రభుత్వ కార్యాలయానికి అప్లికేషన్ పెడతాడు. ఆ ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న అధికారి ఏం చేస్తాడంటే ఇతనికి సరైన సమాచారం ఇవ్వడు. ఒకవేళ సమాచారం ఇచ్చినా కానీ అది తప్పుడు సమాచారం ఇస్తాడు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఎవరైతే దరఖాస్తుదారుడు ఉన్నాడో ఆ దరఖాస్తుదారుడు ఈ కేంద్ర సమాచార కమిషన్కు అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. అంటే నాకు సమాచారం కావాలని పలానా ఆఫీస్కు నేను లెటర్ పెడితే వాళ్ళు నాకు సమాచారం ఇవ్వలేదు, కాబట్టి నాకు సమాచారం పూర్తిగా కావాలి అని చెప్పేసి అక్కడ నాకు ఇట్లా పనిచేస్తలేరని చెప్పేసి కేంద్ర సమాచార కమిషన్కు అప్పీల్ చేసుకోవడం అనమాట. సమాచార హక్కు చట్టంలో లోపాలు జరుగుతున్నాయని గ్రహిస్తే ఎవరు ఫిర్యాదు చేయకుండా కానీ తనంతట తానుగా సుమోగా తీసుకొని విచారించే అధికారం దీనికి ఉంటుంది. మరి క్రమశిక్షణ రాహిత్యం అంటే ఏ అధికారి అయినా కానీ విషయాన్ని మొత్తం సూటిగా చెప్పకుండా దాచుతూ ఫిర్యాదుదారుని పలుమార్లు తిప్పిస్తే అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కూడా
ఈ కేంద్ర సమాచార కమిషన్కు ఉన్నది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనరు మరియు ఇతర కమిషనర్ల యొక్క పదవి కాలం ఎంత అంటే, పదవి కాలం విషయానికి వచ్చేసరికి 2019 కంటే ముందు ఒక తీరుగా ఉంది, 2019 తర్వాత ఒక విధంగా ఉంది. 2019 కంటే ముందు ఇలా పదవి కాలం ఎలా ఉండేదంటే, ఇలా పదవి కాలం వచ్చేసి 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. అంటే ఈయన నియామకమైనప్పటి నుంచి 5 సంవత్సరాలు పూర్తయ్యేలోపు కానీ లేదా అతనికి 65 సంవత్సరాలు వచ్చేలోపు కానీ ఏదైతే ముందు ఉంటుందో ఆ ముందు దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. 2019 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళ యొక్క పదవి కాలంలో మార్పులు చేసింది. ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు, 65 సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఎంత అంటే 3 సంవత్సరాలు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రధాన సమాచార కమిషనరు మరియు ఇతర సమాచార కమిషనర్ల యొక్క పదవి కాలం ఎంత అంటే 3 సంవత్సరాలు. మరి ప్రస్తుతం ఎన్నో కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ ఉన్నారు అంటే 13వ ప్రధాన సమాచార కమిషనర్ ఉన్నారు. మరి 13వ ప్రధాన సమాచార కమిషనర్ ఎవరా అంటే రాజ్ కుమార్ గోయల్. ఈయన నియామకం ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 15, 2025 నాడు ఈయనని భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు నియమించడం జరిగింది. మొట్టమొదటి కేంద్ర సమాచార కమిషనర్ ఎవరు అంటే అజరత్. మరి రెండో వ్యక్తి ఎవరు తివారీ. మూడో వ్యక్తి ఎవరు సత్యానంద మిశ్రా. అంటే కేవలం మనం 13వ ప్రధాన సమాచార కమిషనర్ ఎవరని తెలుసుకుంటేనే సరిపోదండి. అంతకుముందు ఎవరెవరు ఉన్నారో, స్టార్టింగ్లో ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. స్టార్టింగ్లో ఉన్న ముగ్గురు గురించే కాదు, చివరిగా నియామకమైన ముగ్గురిని కూడా తెలుసుకోవాలి. 11వ ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరున్నారు అంటే ఎస్కే సిన్హా. 12వ వ్యక్తి ఎవరు అంటే హీరాలాల్ సమారియా. మరి ప్రస్తుతం 13వ వ్యక్తి ఎవరు ఈయన రాజ్ కుమార్ గోయల్ గారు. మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రధాన సమాచార కమిషన్లుగా ఎవరైనా మహిళలు చేశారా లేదా అనే విషయం కూడా మీరు తెలుసుకోవాలి. మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రధాన సమాచార కమిషన్ చైర్మన్గా 2 మహిళలు చేశారండి. మొదటి మహిళ వచ్చేసి దీపక్ సంధు, రెండో మహిళ వచ్చేసి సుష్మా సింగ్. మరి అర్హతల విషయానికి వస్తే కేంద్ర ప్రధాన సమాచార కమిషన్ చైర్మన్గా మరియు సమాచార కమిషనర్గా నియమించబడాలంటే వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కానీ సామాజిక సేవా రంగంలో కానీ పరిపాలనా రంగంలో కానీ అనుభవం ఉండి మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటే కేంద్ర సమాచార కమిషనర్లుగా నియమించడం జరుగుతుంది. ఇలా నియమింపబడేటోళ్ళు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఉండకూడదు. అంటే నియమించే నాటికి వీళ్ళు ఎంపీగా ఉండకూడదు, ఎమ్మెల్యేగా ఉండకూడదు. మరి అంతకుముందు ఎంపీగా ఎమ్మెల్యేగా వీళ్ళు ఉండొచ్చా, ఉన్నవారిని ఇప్పుడు నియమించవచ్చా? కేవలం జస్ట్ వీళ్ళు ఎంపీగా ఎమ్మెల్యేలుగా అనే చెప్తారు తప్ప ఈ ఎంపీగా ఎమ్మెల్యేలుగా గతంలో ఉండి ఇప్పుడు లేకుండా ఉంటే వీళ్ళకు ఈ పదవి ఇవ్వకూడదా అనేది మాత్రం ఎవ్వరూ చెప్పరు. ఎంపీగా ఎమ్మెల్యేగా గతంలో ఉన్నప్పటికీ ఇతని నియామకం జరిగే నాటికి వీళ్ళు ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఉండకూడదు. అంటే గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా ఉండొచ్చు, కానీ వీళ్ళ నియామకం చేయడానికి వీళ్ళు ఎంపీగా ఎమ్మెల్యేగా ఉండకూడదు. సమాచార హక్కు చట్టంలోని ఒక సెక్షన్ ఏం చెప్తుందంటే సెక్షన్ 12(6) అనే సెక్షన్ ఏం చెప్తుందంటే గతానికి సంబంధించిన ఏ విషయాలను కూడా ఇది ప్రస్తావించలేదు, కేవలం వర్తమానంలో ఉన్న విషయాల గురించి మాత్రమే ప్రస్తావించింది. మరి గతంలో ఉన్న అంశాలను ప్రస్తావించలేదంటే గతంలో ఈయన ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా ఉండవచ్చు, దాన్ని కన్సిడర్ చేయరు. ప్రస్తుతం ఈయన ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నాడా లేదా మాత్రమే చెప్తుంది. అలా చెప్పేదే సమాచార హక్కు చట్టంలోని 12(6). ఈ 12(6) సెక్షన్ ప్రకారమే ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ ఈయన నియామకం జరిగే నాటికి ఉండకూడదు. అలా ఉంటే ఈయన సమాచార కమిషన్ చైర్మన్కు అనర్హుడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.